కూడా చేస్తున్నారు. రైట్. ఒకసారి కిరణ్ గారు, నేను అడిగిన ప్రశ్న 2029కి నేను అంటే గివెన్ ద కండిషన్ 225 సీట్స్ కనుక ఆ రోజు పెరిగి ఉంటే డీలిమిటేషన్ ప్రక్రియ అంతా పూర్తి అయిపోయి 100 సీట్ల మీద జనసేన గురిపెట్టింది. సరే, వాళ్ళు ఇప్పుడు ఇవాళ వాళ్ళు నిలబడి తెలుగుదేశం నిలబెట్టారు, చెప్పారు అది. సో నిలబెట్టిన తర్వాత మరి వాళ్ళు కూడా పెరగాలి కదా, వాళ్ళ హొరిజాన్స్ విస్తరించుకోవాలి కదా. 100 సీట్లు కొట్టేంత స్ట్రెంత్కి వాళ్ళు ఎదిగే అవకాశం ఉందా? సార్ అదే ఇప్పుడు జనసేన పెరగటాన్ని నేను ఎప్పుడు వ్యతిరేకించదు సార్. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ టూ పార్టీ సిస్టమ్. మన దగ్గర బహు పార్టీలు ఉంటాయి. సో ఏ పార్టీ అయినా పెరగచ్చు, ఏ పార్టీ అయినా ఎదగచ్చు. సో 2029 ఎలక్షన్స్లో మనము ఎవరిని ఎదుర్కొంటాము అనే దాన్ని బట్టి మనకి పొత్తులు అయ్యి ఉంటాయి సార్. 2029 ఎలక్షన్స్ గురించి అప్పుడే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి కనుక అప్పటికి మళ్ళీ స్ట్రెంత్ కూడగట్టుకుని మళ్ళీ అందరినీ మళ్ళీ పునరుద్ధరించి చేసుకోగలిగితే జగన్ రెడ్డితోనే పోటీ ఉంటుంది. లేదు, జగన్ రెడ్డి కనుక పూర్తిగా డిజాల్వ్ అయిపోయి ఇప్పుడు 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 లిక్కర్ కేసులు నడుస్తున్నాయి, పెద్దిరెడ్డి మీద కేసులు నడుస్తున్నాయి, అవినాష్ రెడ్డి మీద కేసులు నడుస్తున్నాయి, ఇట్లా అందరి మీద కేసులు నడుస్తున్నాయి. నెలకు కేసు తీసుకొస్తున్నారులేండి, కానీ అవేవి సాల్వ్ అయ్యే అడ్రస్ చేసే పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం చేయట్లేదు. అది ఓపెన్ ఫ్యాక్ట్. సోషల్ మీడియా మీద కేసులు పెట్టేసి గవర్నమెంట్ నడిపేస్తున్నామంటే జనం నమ్మరు కదా సార్. అవినీతి కేసుల మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? దాన్ని అడ్రస్ చేయాలి కదా. అవినీతి కేసులో ఒక్క సెంటీమీటర్ ప్రోగ్రెస్ లేదు, అందరికీ తెలిసిందే. 100% లేదు సార్. అంటే అది మాకు కూడా ఇబ్బందే సార్. అంటే మేము కూడా దాని మీదే ఫోకస్ చేయండి. మాకు చిన్న చిన్న కేసులు ఇవి మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది ఏంటంటే స్టేట్లో లా అండ్ ఆర్డర్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్గా తీసుకోండి. లా అండ్ ఆర్డర్ కనుక అట్మోస్ట్ ఇంపార్టెంట్గా తీసుకోకపోతే 2029లో మనకి ఆపోజిషన్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. సెట్ అయిపోయినప్పుడు మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు మా పీకలు గట్టిగా పిసికి మీరు జిందాబాద్ కొట్టండి మా వల్ల కూడా కాదు. మేము కూడా కాళ్ళు వదిలేస్తాము. మమ్మల్ని ఎమోషనల్గా కనెక్ట్ చేసుకుని, పార్టీకి కనెక్ట్ చేసుకుని, ఇదిగో మనం రాష్ట్రం కోసం ఇది చేస్తున్నాము. ఇప్పుడు సార్ చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం చేస్తున్నాము, రోడ్లన్నీ క్లీన్ పెట్టండి అని అంటే రోడ్లు తుడిచిన వాళ్ళం సార్. చెట్లు పెడుతున్నాము, మన దగ్గర హరితవనం కింద చెట్లు పెట్టాల్సి వస్తుంది, చెట్లు పెడదామని అంటే చెట్లు పెట్టిన వాళ్ళం సార్. అంటే చంద్రబాబు నాయుడు ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే ఆ ప్రోగ్రామ్కి ఫాలో అయిన వాళ్ళు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ని కనుక ప్రాపర్గా చేసుకుని, ప్రాపర్గా స్టేట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ డొమైన్ లాగా తయారు చేసుకుని స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్స్కి మాది బాధ్యత అనే పరిస్థితి ఇస్తే తప్ప ఎలక్షన్స్కి వెళ్ళడం కష్టం సార్. ఇప్పుడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ తరఫున సోలార్ ప్లాంట్లకి కడపలోను కర్నూలులోను సోలార్ ప్లాంట్లకి ప్లాన్ చేసుకుని కాంట్రాక్ట్లు అన్నీ ఇచ్చిన తర్వాత జగన్ రెడ్డి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ తూనాబొడ్డు అని చెప్పి ఆయన మార్చేసుకుని అదాని వాళ్ళకి ఇచ్చుకున్నారు. కాబట్టి బీజేపీ కూడా హ్యాపీ అయింది, ఎదురు హ్యాపీ అయ్యారు. ఇవాళ రోజు కోర్టుల కేసులు నడుస్తున్నాయి, ఆ సోలార్ పార్కులు ఇంకా ముందుకు కూడా వెళ్ళట్లేదు. సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని చెప్పి అనంతపూర్లో 8,000 ఎకరాలు తీసుకుని దాని బ్యాంకులో లోన్కి పెట్టుకుని దాని మీద డబ్బులు తెచ్చుకుని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు తీసుకున్నారు జగన్ రెడ్డి ఆ రోజున. సో ఇలాంటివన్నీ ఇబ్బందులు సార్. ఇలాంటివన్నీ జరగకుండా స్టేట్ గవర్నమెంట్ కనుక ప్రాపర్గా లీగల్గా లా అండ్ ఆర్డర్ తెచ్చుకోకపోతే ఇబ్బంది. జనసేన గురించి అడుగుతున్నాను నేను. 100% సార్. పవన్ కళ్యాణ్తో ఇప్పుడు నాగబాబు అంటే అపరిపక్వతతో మాట్లాడాడని నేను అనుకుంటున్నాను. రేపు మినిస్టర్ అవుతాడు అనుకుంటున్నాను. మినిస్టర్ అయినప్పుడు ఆ శాఖని సరిగ్గా సమర్థవంతంగా నిర్వహిస్తాడని అనుకుంటున్నాను. కొంచెం బాధ్యతగా ఉంటాడని కూడా అనుకుంటున్నాను. 100 సీట్ల మీద గురి దాని మీదే ఉంటారు. బాధ్యతగా ఉన్నప్పుడు అప్పుడున్న స్ట్రెంత్ని బట్టి అప్పుడున్న కాన్స్టిట్యూన్సీ బై కాన్స్టిట్యూన్సీ లెక్కలేసుకుని ఏ కాన్స్టిట్యూన్సీలో ఎవరు పోటీ చేస్తే గట్టిగా ఉంటుంది, ఎవరు పోటీ చేస్తే మంచిది, ఏ నాయకత్వం బెటర్గా ఉంటుందని ఆలోచించుకుని పొత్తులు 100% ఉంటాయని అనుకుంటున్నాను సార్. మేమేమి పొత్తులు ఇప్పుడు కూలిపోవాలి అవన్నీ అనుకోవట్లేదు. మేము ఎవరిని డిగ్రేడ్ చేసి మాట్లాడలేదు. నేను ఇందాక మాట్లాడిన దాంట్లో పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవిని కానీ డిగ్రేడ్ చేసినట్టు అనుకుంటే తప్పు. నేను అనట్లేదు. నేను ఒకటిగా ఫ్యాక్ట్స్ ముందు పెడుతున్నాను. సో ఇది ఫ్యాక్ట్స్ సార్. ఇవి ఫ్యాక్ట్స్లో ఈ ప్రకారంగా మనం పనిచేసుకున్నాము. ఈ ప్రకారంగానే మనం ముందు కూడా పనిచేసుకున్నాం. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు జిల్లాలో ఏదో కాన్స్టిట్యున్సీ ఇవ్వాలి. ఇప్పుడు ఒంగోలులో మనకు దామోదర్ జనార్దన్ ఉన్నాడు. రేపు డిలిమిటేషన్లో అది ఎస్సీ సీట్ అవుతుందా ఎస్టీ సీట్ అవుతుందా అన్నీ తెలియదు కదా సార్. అన్ని ఇప్పుడు ఎస్సీ సీట్లు అవుతాయి, కొన్ని ఫార్వర్డ్ కాస్ట్ సీట్లు ఎస్సీలు అవుతాయి, ఎస్సీ సీట్లు ఫార్వర్డ్ కాస్ట్లు అవుతాయి. సో చాలా మార్పులు వస్తాయి సార్. ఈ డిలిమిటేషన్లో చాలా మార్పులు వస్తాయి. ఆ చాలా మార్పులు వచ్చినప్పుడు మనం ఎక్కడెక్కడ ఉన్నాము, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనే దాన్ని బట్టి చేసుకోవాలి సార్. రైట్. ఫైనల్గా డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారు మీరేమంటారు? ఐ విల్ యాడ్ వన్ పాయింట్ హియర్. దిస్ ఆల్ అండి, ఇవన్నీ కేసులు ఇవన్నీ కూడా పెద్దగా ఏమీ లేవు. ఎన్ని కేసులు ఉన్నా సరే దే కెన్ కంటిన్యూ. నెంబర్ 1. నెంబర్ 2, మీరు 100 సీట్లు అనేది ఎలా ఉంటుందంటే అది వీళ్ళు ఎన్ని తక్కువ తప్పులు చేస్తే దాని మీద ఒకటి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్
నెక్స్ట్ ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఎంత ఫాస్ట్ గా మళ్ళీ ఏదో ఒక వేవ్ తీసుకొచ్చారు అనుకోండి, గట్టిగా వేవ్ వచ్చిందంటే కనుక అప్పుడు పవన్ కళ్యాణ్ కింద కూర్చొని ఉంటాడు, మళ్ళీ 25-30 సీట్స్ కు సరిపెట్టుకుంటాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి వేవ్ లేకపోతే కనుక దెన్ దే విల్ గెట్ హ్యావ్ ఏ ఛాన్స్ టు వాయిస్, నాకు 70 కావాలి, 80 కావాలి, 100 కావాలని. బట్ మాక్సిమం ఆ ఎక్స్పెక్టేషన్ అంటే ఒక 30-40 కంటే ఎక్కువ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి లేదు, వాళ్ళ రూట్ లెవెల్లో వాలంటీరింగ్ వ్యవస్థ లేదు వాళ్ళకి. అందుకని చాలా సేఫ్ సైడ్ గా ఎక్కడ 100% గ్యారంటీ గెలుస్తారు, అటు కులము అటు అవి రకరకాలుగా చూసి మనం ఎంచుకున్నారు 21 కూడా. సో ఐ డోంట్ థింక్ సో మోర్ దాన్ 40 హీ విల్ గెట్. ఏది సీట్లు పెరిగినా అది నా సరే, ఉద్దేశం. అది సీట్లు రేపు పెరిగినా డీలిమినేషన్ అయిన తర్వాత కూడా 40-50 కనుక ఎక్స్పెక్ట్ చేస్తే చాలా ఎక్కువ. అదే జగన్ రెడ్డి గారు కనుక ఇంకా కొంచెం స్ట్రాంగ్ వచ్చారు, ఒక్క వేవ్ చాలు సార్ మనకేం, తెలుగు ప్రజలకి ఒక్క వేవ్ చాలు అటు ఇటు స్వింగ్ అవటానికి. ఒక్క వేవ్ వీళ్ళు చేసినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మెయిన్ టీడీపీలు ఏంటంటే ఆయన చెప్పినట్టుగా ఓనర్స్ ఎక్కువైపోయారు, ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను అసలు మాకు ఏ పార్టీ లేదు నాకు. అలాంటిది మొన్న ఆయన అరెస్ట్ అయినప్పుడు నేను కూడా ఇక్కడ డల్లాస్ లో బ్లాక్ అది ఏంటి రిబ్బన్ కట్టుకుని తిరిగాను వాళ్ళతో పాటు. జస్ట్ మళ్ళీ ఎలక్షన్స్ ముందు వచ్చి ఒక 1 month ఉండి నాకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళతో మాట్లాడి కొంచెం అంటే జస్ట్ నా వైపు నుంచి నేను ట్రై చేశాను ఇది టీడీపీ ఓట్లు వేయడానికి. ఇవన్నీ అంటే ఇట్లా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, నేనే గెలిపించాను, నేను వెళ్ళి అక్కడ నేను 1 month కూర్చున్నా ఇండియాలో ఎలక్షన్స్ ముందు. 1 month కూర్చొని ఐ ట్రైడ్ మై బెస్ట్ విత్ నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళలో, అటు కృష్ణా, గుంటూరు ఇటు సైడ్ తిరిగి వచ్చాను బాగా. తెలుసా మీరు So, ఇట్లాంటి చేశారు, మీరు గెలుపు కోసం పనిచేశారని తెలుగుదేశం పార్టీకి తెలుసా, వాళ్ళ నాయకత్వానికి ఏమన్నా? నేను తర్వాత కలిసాను, వెళ్ళి వాళ్ళు గెలిచిన తర్వాత వెళ్ళి మన అమరావతికి వెళ్ళి లోకేష్ బాబు నేను ఇంకా 2-3 మినిస్టర్లను కలిసి చెప్పొచ్చాను నేను కూడా లాస్ట్ 1 month గేమ్ లో ఉన్నాను అని. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. పర్సనల్ కలిసి వచ్చాను వెళ్ళి. కాదే నేను చాలా మంది ఏంటంటే భావోద్వేగంతో బాగా ఆయన అరెస్ట్ ని జీర్ణించుకోలేకపోయారు చాలా మంది, అంటే ఎస్పెషల్లీ ఐటీ వరల్డ్. అది ఇందాక మన ఫ్రెండ్ చెప్పినట్టుగా ఫస్ట్ ది వేవ్ స్టార్ట్ అయింది ఎన్ఆర్ఎస్ నుంచి స్టార్ట్ అయింది. అది అరెస్ట్ అయిన తర్వాత లోకల్ వాళ్ళు భయపడుతున్నారు వెళ్ళటానికి, మాట్లాడటానికి. ఎప్పుడైతే ఆల్ త్రూఅవుట్ వరల్డ్ సపోర్ట్ వచ్చిందో అప్పుడు లోకల్ వాళ్ళకి కొంచెం స్టార్ట్ అయింది, వాళ్ళకి ఎస్ మనం కూడా ముందుకు వెళ్ళాలి అనేసి అది స్టార్ట్ అయింది. అది నా ఉద్దేశం. అది అంటే నేను ఓనర్ అన్నాను కదా అని చెప్పి నేను ఏదో పార్టీ ఓన్ చేసుకుంటున్నాను కాదు సార్. పార్టీ నాది అని నేను కష్టపడతాను సార్, నా పార్టీ ఇప్పుడు నేను కూడా ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. నేను ఇక్కడ తిరిగాను డల్లాస్ లో, నేను అక్కడికి 1 month కూర్చున్నాను అక్కడ. బట్ నాకంటూ పార్టీలో నాకేం స్థానం ఏం లేదు అక్కడ. బట్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. బట్ ఏంటంటే సంఘీభావం నాకు తెలపాలనిపించింది. సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ దేర్, సో ఐ వాంట్ టు సపోర్ట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ విజయవాడ అట్లా అనిపించింది. రైట్, థ్యాంక్ యూ. నాది అనుకుని పనిచేసాం సార్. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ ఫణిరాజ్ గారు అండ్ ప్రసాద్ గారు, అలాగే